నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కొద్ది సమయం కురిసినటువంటి వరంగల్లో భారీ వర్షానికి ఇక్కడ మనం ప్రస్తుతం వరంగల్ చౌరస్తాలోని అండర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు. కొద్దిసేపు కురిసినటువంటి భారీ వర్షానికే ఇక్కడ నీళ్లు ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకోవడం, దీంట్లో అక్కడ 2 బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా ఆగిపోవడం, అందులో ఉన్న ప్రయాణికుల్ని ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వారు సహాయక చర్యలతో బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఇంతే జరగని పోలీస్ స్టేషన్ సిఐ కానివ్వండి సహాయక చర్యలను అయితే ఇక్కడ చేపట్టడం జరిగింది. వారే కాదు, మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, అందరూ కలిసి ఇక్కడ సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను అయితే బయటికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బస్సులను అటు ముందుకి పెట్టడం అయితే జరిగింది. 2 బస్సులు కూడా అక్కడే ఆపేశారు. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కొద్దిపాటి చిన్న వర్షానికి కూడా ఇక్కడ నీళ్ళు అనేది చేరుతాయి. ఎందుకంటే వరంగల్ చౌరస్తానే కాదు, ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఇక్కడికే వచ్చి చేరుతాయి. అవతల ఉన్నటువంటి అన్నీ కూడా కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉంటాయి. ఇది కొంచెం లోతట్టుగా ఉంటుంది కాబట్టి చిన్న వర్షం కురిసినా సరే ఇక్కడికి నీరు అనేది వచ్చి చేరడం జరుగుతుంది. ఇటు నుంచి కానీ అటు శివనగర్ నుంచి కానీ వచ్చేటువంటి వెహికల్స్ కానివ్వండి, బస్ నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇటు నుంచి వస్తాయి అన్నమాట. ఇది అటు ఉన్నటువంటి రహదారికి ఇటు నుంచి మెయిన్ షార్ట్ కట్ ఉంటుంది. ఆర్టీసీ బస్సులు కూడా బస్ స్టాండ్ ఇటు దగ్గరగా ఉంటుందని ఇటు నుంచి రావడం జరుగుతుంది. కానీ ఏదైతే కొద్దిపాటి వర్షానికి ఇక్కడ నీళ్లు చేరడంతో వాహనాలను అయితే మళ్లించడం జరుగుతుంది. 2 వీలర్స్ అయితే అటు పక్క నుంచి వెళ్ళేటువంటి వాళ్ళ ఏదైతే ప్లేస్ ఉంటుందో దాని మీద నుంచి 2 వీలర్స్ అనేది వెళ్ళడం జరుగుతుంది. 2 వీలర్స్ అయితే ఇక్కడ నుంచి ఇటు వెళ్తున్నాయి, కానీ భారీ వాహనాలు అయితే అసలు ఇటు వచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి వాహనాలు కానివ్వండి, వచ్చే బస్సులు కానివ్వండి, పోలీసు వారు మళ్లించడం అయితే జరుగుతుంది. అటు పక్కన మనం చూసుకోవచ్చు, పోలీసు వారు వాహనాన్ని అక్కడ పెట్టేసి అటు నుంచి వాహనాలు అనేది రాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు నుంచి కూడా పోలీసు వారు ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ కాపలా కాస్తున్న పరిస్థితి. కొద్దిపాటి వర్షానికే వరంగల్లో ఈ ఒక్క ప్లేసే కాదు, చాలా కాలనీలు కూడా లోతట్టుమయంగా అయిపోతున్నాయి. చిన్న వర్షానికే వరంగల్ 2వ రాజధానిగా తెలంగాణకి చెప్పుకునేటువంటి నగరంలో ఇలాంటి దుస్థితి ఏంటి? ఇన్ని రోజులు కురిసిన వర్షంలో కూడా గతంలో మనం చూసుకున్నట్టయితే 3 గంటలు కురిసిన వర్షానికే వరంగల్ నలుమూలలు మొత్తం కూడా నీళ్లు మొత్తం వరదలా మారిపోయి కాలనీల్లోకి నీళ్ళు వెళ్ళడం, వాళ్ళు వేరే నివాసాల నుంచి అక్కడ ఉన్న నివాసం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవడం ఇలాంటివన్నీ చూసాము. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం కురిసినటువంటి భారీ వర్షానికే ఇంత నీరు ఇక్కడ చేరితే ఇప్పుడు వరద కొంచెం ఏదైతే ఉంటుందో వెళ్ళేది ప్రవాహం కొంచెం తగ్గింది. అంతకుముందు మొత్తం బస్సే మునిగిందంటే ఇక్కడ ఇంకెంత ఎత్తు నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల నుంచే కాదు, అటు శివనగర్ కానివ్వండి, అటు నుంచి వచ్చే నీళ్ళు కానివ్వండి, ఇటు వరంగల్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ అటు నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఇటే రావడం, ఇదంతా లోతట్టుగా ఉండడంతో చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళన్నీ కూడా ఇక్కడే వచ్చి జామ్ అవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా అసలు డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్ ఉండుంటే ఈ సిస్టమ్ అంతా కూడా ఫెయిల్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండుంటే ఈ వాటర్ అంతా కూడా యథావిధిగా బయటికి వెళ్ళిపోయేది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకనే ఈ వరద అంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడే కాదు, చాలా కాలం నుంచి కూడా ఇటు చిరు వ్యాపారులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, వచ్చే వాహనదారులు కానివ్వండి చాలాసార్లు మొరపెట్టుకున్నప్పటికి కూడా ఇక్కడ అధికారులు చలనం రావట్లేదు. సిటీ ఏదైతే ప్లాన్ ఉంటుందో అది మొత్తం పూర్తవ్వాలి, అప్పటి వరకు మనం ఏం చేయలేమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. కానీ దీనికి తాత్కాలికంగా కూడా కనీసం పరిష్కారం చూపించే మార్గం చేయాలి. ఎందుకంటే ఇటు నలుమూలల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా ఇటే వస్తాయి. అలానే ముఖ్యంగా వరంగల్ చౌరస్తా అంటే ఏదైతే ఈ కూడలు ఉంటుందో ఇక్కడ అంతా కూడా రైతులు పల్లెటూరు నుంచి వచ్చి వాళ్ళు తీసుకొచ్చే కూరగాయలు కానివ్వండి, చిరు వ్యాపారులు అందరూ కూడా ఇక్కడే ఉంటారు. అలాంటి ప్లేస్లో ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడం, స్ట్రక్ అవడం మనం చూడొచ్చు. వాహనాలు సగం మునిగిపోయి బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ ఒక్కటే కాదు, వరంగల్లో చాలా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి. కాలనీలన్నీ కూడా 31వ డివిజన్, 32వ డివిజన్ ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్లోని చాలా కాలనీలు నీటిమయంగా అయిపోయాయి. వస్తున్నారు కదా, ఇది పరిస్థితి. అక్కడ ఉన్న నీళ్లు అటు వెళ్తే బండ్లన్నీ పాడవుతాయి అని చెప్పేసి ఇక్కడ ఫుట్పాత్ ఏదైతే నడిచే వే ఉంటుందో దాని మీద నుంచి అయితే వెళ్ళే వాహనాలు కానీ వచ్చే వాహనాలు కానీ ఇటు నుంచి వెళ్తున్నాయి. ఇప్పుడే కాదు, వర్షం పడిన ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానివ్వండి, వచ్చే వాహనదారులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు కూడా 2 మునిగిపోవడం, అలా ఉన్నటువంటి ప్రయాణికులను బయటికి తీసుకొచ్చి సహాయక చర్యలతో వాళ్ళని అక్కడ నుంచి పంపేయడం జరిగింది. ఇప్పుడే బస్సులను కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళు కానివ్వండి వాళ్ళు వచ్చి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది ఒక్కసారే కాదు, వర్షం పడిన ప్రతిసారి వరంగల్లో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇదే అని చెప్పుకోవాలి. వరంగల్లో చాలా ప్రాంతాల వరకు చిన్న వర్షం పడినా సరే ఇక్కడ నీటిమయం అయిపోతున్నాయి. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.